వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఎస్ ను టీజీగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పిన రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లిలోని రాచరిక పోకడను తొలగించి అడవి బిడ్డ రూపురేఖలతో మార్పులు చేశామని వివరణ. చింతలపూడిలో చంద్రబాబు రాకదిరిన సభ, ప్రభుత్వాన్ని దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న చంద్రబాబు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించావంటూ సీఎం జగన్ పై ధ్వజం, రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవాల్సి వచ్చిందంటూ పిలుపు. రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు, చెప్పు తీసి చూపించిన బీఆర్ఎస్ నేత. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద బాల్క సుమన్ మండిపాటు. జార్ఖండ్ అసెంబ్లీలో హేమంత్ సోరెన్ భావోద్వేగ ప్రసంగం, దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం తొలిసారిని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కేబినెట్ సమావేశంలో తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు, ప్రస్తుతం టీఎస్ గా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీజీగా మార్పు, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ మార్పులు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమేనని, దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే ఉద్దేశంతో జై హే తెలంగాణను అధికారిక గీతంగా మార్చాలని నిర్ణయించుకున్నామని, తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరిక పోకడలు లేకుండా సగటు రాష్ట్ర అడవి బిడ్డ రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ కాకుండా టీజీగా ఉండాలనేది ప్రజల ఆకాంక్ష అని, ఉద్యమం సమయంలో వారు అలాగే నినదించారని తెలిపారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. మొదటి శాసనసభ శాసన మండలిని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో పేదరికాన్ని 11.52% నుంచి 4.1% తగ్గించగలిగామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు చేరువైందని, 2.6 లక్షల మంది వాలంటీర్ల సాయంతో ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయని గవర్నర్ వివరించారు. Well-being of the people and is recognized as a great contributor to the state's economy. My government has completely revamped the medical infrastructure and medical education in the state. Maternal health care, child health care and family health care services are ensured through 10,132 Dr. YSR village health clinics, 1,142 primary health centers, 177 community health centers, 53 area hospitals, 9 district hospitals, 3 specialty hospitals and 3 civil dispensaries under ABVVP, 11 teaching hospitals and 15 specialty hospitals under medical education. Apart from these, 542 UPHCs are facilitating health access to the urban population of the state. Through the Nadu Nedu program, government is revamping the existing health infrastructure and putting in place a robust decentralized public healthcare infrastructure for strengthening primary, secondary and tertiary healthcare infrastructure in the state. Besides strengthening the existing 11 medical colleges in the state, the government has embarked on construction of 17 new medical colleges with nursing colleges, 5 multi-speciality hospitals in tribal areas. We have recently inaugurated super speciality hospital, cancer hospital and Institute of Mental Health at Kadapa and Kidney Research Center at Palasa. During the last 3 years, concerted efforts have been made to increase human resources in medical and health sector by filling up the existing vacancies. 53,126 medical personnel are recruited under this mission. A medical recruitment board has been created
దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన కాలరాత్రిగా జనవరి 31 మిగిలిపోతుందని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలలో హేమంత్ సోరెన్ భావోద్వేగంతో ప్రసంగించారు. తీవ్ర ఆవేదనతో ఒక్కో పదం కూడగట్టుకుంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా కోర్టు ప్రత్యేక అనుమతితో హేమంత్ సోరెన్ సోమవారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్నారు. ఈడీ అధికారులు, పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య ఆయన అసెంబ్లీకి వచ్చారు. 2 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు సమావేశాలు ప్రారంభిస్తూ గవర్నర్ ప్రసంగించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే హేమంత్ సోరెన్ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం బహుశా దేశంలోనే ఇదే మొదటిదని చెప్పారు. జనవరి 31వ తేదీ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయమని పేర్కొన్నారు. ఈ ఘటనలో రాజ్ భవన్ పాత్ర కూడా ఉందని తాము నమ్ముతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. जनवरी की जो काली रात, काला अध्याय देश के लोकतंत्र में नए तरीके से जुड़ा है। 31 जनवरी की जो काली रात, काला अध्याय देश के लोकतंत्र में नए तरीके से जुड़ा है। इकतीस तारीख रात को देश में पहली बार किसी मुख्यमंत्री का गिरफ्तारी हुई हो मेरे संज्ञान में नहीं है। ये मुझे लगता है ये पहला घटना है और मुझे लगता है इस घटना को अंजाम देने में कहीं ना कहीं राजभवन भी शामिल रहा है। టీడీపీ అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లా చింతలపూడిలో రాకదిలరా సభలో వాడివేడిగా ప్రసంగించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మిమ్మల్ని భరించే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. నువ్వు దిగిపోతే దిగిపోయావు, మా తమ్ముళ్ల పరిస్థితి ఏంటి అని, వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, వాళ్ళ జీవితాలు నాశనం చేశావు, 12 లక్షల కోట్ల అప్పు చేశావు, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించావు, మళ్ళీ ఇటుక పేర్చుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మళ్ళీ ఈ రాష్ట్రంలో వెలుగులు నింపుతామని, ఆ శక్తి మనకు ఉందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ఇంకో పక్క మా తమ్ముళ్ళు యువతంతా తెలుగుదేశం జనసేనాని. మీరు ఒక సైడ్ ఉంటే ఇంకా ఓటమి లేదు. అందుకే ఈ మీటింగ్ చూసి చెప్తున్నాను, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 2014 రిపీట్ అవుతుంది. అన్ని సీట్లు మనవే. గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలిపిస్తామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము ఉంటాం, గెలిపిస్తామని. ఈ గెలుపు నా కోసరమో ఏ ఒక్కరి కోసరం కాదు, చితికిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం. ఒక కుటుంబ పెద్ద తిరుగుబోతో తాగుబోతో అయితే, చెడ్డవాడైతే ఆ కుటుంబమే నాశనం అయిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఒక రాష్ట్ర పెద్ద అంటే ఒక ముఖ్యమంత్రి ఒక విధ్వంసకారుడైతే, ఒక అవినీతి పరుడైతే, ఒక సైకో అయితే ఆ రాష్ట్రం ఏమవుతుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. 4 సంవత్సరాల 10 నెలలు, ఇంకా 2 నెలలే మిగిలింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశాడు. ఇవన్నీ చేసి నిన్న మాట్లాడుతున్నాడు, మొన్న ఒక మీటింగ్ లో మాట్లాడాడు. ఏదో ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడుతూ నేను చాలా హ్యాపీగా దిగిపోతా,
నాకేం నష్టం లేదు అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు దిగిపోవడం కాదు, మిమ్మల్ని ఇంటికి పంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్ను భరించే పరిస్థితిలో ఇక్కడ ప్రజలు లేరు. ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరూ ఆనందంగా లేరు. ఇంకో పక్క లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. అంతేకాకుండా నువ్వు దిగిపోతావు కానీ మా తమ్ముళ్ళ గతి ఏంటి, ఉద్యోగాలు ఏంటని అడుగుతున్నా. వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటుక పేర్చుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సిద్ధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. మళ్ళీ ఈ రాష్ట్రంలో వెలుగులు నింపుతాం. ఆ శక్తి మనకుంది. దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న మాట్లాడుతూ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్జునుడంట. కాదు, అక్రమార్జునుడు. అవునా కాదా? అతను డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నాడా తమ్ముళ్ళు? డబ్బులే డబ్బులంట. కాదు, దెబ్బలే దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ. నేను అడుగుతున్నా, ఆయన మీ అకౌంట్లన్నీ ఫుల్ అయిపోయినాయంట. డబ్బుల వరద వచ్చింది మీ ఇంట్లోకి. వచ్చిందా వరద? అందరి దగ్గర డబ్బులున్నాయా మీ ఇంట్లో? నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారంటే తిరిగి కోలుకోలేనంత నష్టపోయారు. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది ఎంత తమ్ముళ్ళు? ఎంత? 100 రూపాయలు. అవునా కదమ్మా చెల్లెమ్మ చెప్పండి? ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది గట్టిగా చెప్పాలి. దోచుకున్నది చేయి చూపేయండి. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు సోమవారం బగ్గుమన్నారు. వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రిపై నిప్పులు చెలిగారు. బాల్కసుమన్ కూడా ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడారు. అనంతరం ఇలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. కేసీఆర్ ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలేగాడంటూ దూషించారు. 2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణలో. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు కష్టిగాడు ఏం మాట్లాడాలి? సరే, నీ కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పొట్టిగా లెక్క, అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు, ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రండాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండగాడు, హౌలేగాడు, భాగంగాడు, దేడి దివానగాడు రేవంత్ రెడ్డి గారు. ఈ చెత్తల కొడుకును ఈ మనకు సంస్కారం అంటే వస్తున్నది. బిడ్డ పునర్కాన్ రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్. మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండగకి తొక్కుతున్నా. మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాకు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేశారని ఆరోపించారు. జగదీష్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టులపై ఏనాడు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
ఉమ్మడి జిల్లాలో కరువుకు కేసీఆర్ కారణమని ఆరోపించారు. తాము వచ్చి 2 నెలలు కాలేదని ప్రాజెక్టులు అప్పగించేందుకు ఎవరితోనో కుమ్మక్కయ్యావో చెప్పాలని కోమిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టులని కేఆర్ఎంపీకి అప్పగించామని చెప్పారు. దోచుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టుని తీసుకొచ్చారని చెప్పారు. నల్గొండకు వచ్చి పబ్లిక్ మీటింగ్ పెడతామని చెబుతున్నారని, ఇక్కడికి వస్తే ప్రజలు తరిమి కొడతారని అన్నారు. కేసీఆర్, హరీష్ రావులు చేసిన పాపానికి ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి. ఈ దుర్మార్గుడు కుర్చీ చేసుకొని కూర్చొని ఎస్ఎల్బిసి సొరంగం పూర్తి చేస్తా అని చెప్పి సొరంగాన్ని ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. దాని మీద అక్కడికి రాలేదు. ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడికి వెళ్ళలేదు. ఒక పనికిరాని ఒక అంతకునికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ అనుభవం లేకుండా ఏదో ఆయనకు సాయంత్రం పూట కంపెనీ ఇచ్చే వారికి మంత్రి పదవి ఇస్తే ఆ దరిద్రుడు ఒక్కసారి కూడా సొరంగ మార్గం కానీ డిండి ప్రాజెక్టు కానీ ఏఎంఆర్పి మెయిన్ కెనాల్కు లైనింగ్ చేపియాలి, డిస్ట్రిబ్యూటర్కి లైనింగ్ చేపియాలి, వరద కాలువకు లైనింగ్ చేపియాలి, అలాగే బ్రాహ్మణ విలువలు పూర్తి అయిన సోయి లేదు. కనీసం సందర్శించలే. ఎంతసేపు ఎక్కడ దోచుకుందామా, యాదాద్రి థర్మల్ ప్లాంట్లో 1000 కోట్లు ఏ విధంగా దోచుకోవాలనే ఆలోచనతో దోచుకున్నాడు. సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీస్లో ఈడగడుతున్నా అని చెప్పి ఎస్పీ ఆఫీస్ పక్కకు చూసి రాత్రి తీసుకుపోయి ఒక అసైన్ ల్యాండ్ చుట్టుపక్కల అసైన్ భూమిని కొని అక్కడ కట్టి 100 కోట్లు సూర్యాపేటలో సంపాదించుకున్నాడు. కనీసం ఇవాళ సూర్యాపేటలో కూడా నీళ్లు లేని మూసి నీళ్లు తాగే పరిస్థితి ఇవాళ ఆ పనికిరాని వానికి జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినందుకు. అందుకనే ప్రజలు కూడా ఎట్లా కొట్టిందంటే మళ్ళా చెప్పుతో కొట్టినట్టు ఒక్క సీటు బొటాపట్టిన 200-300 కోట్లు ఖర్చు పెట్టి మాకు ప్రచారానికి సమయం లేక అక్కడున్న మా నాయకుడు దామోదర్ రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో గడప తిరగలేక ఓడిపోయిన తప్ప నైతికంగా గెలిచింది దామోదర్ రెడ్డి. ఈ దుర్మార్గుడు ఓడిపోయినట్టే లెక్క 3000తో గెలిచిన. ఆయన మూలాన కేసీఆర్ మూలాన మా జిల్లా నాశనం చేసి అలా 70% పూర్తయిన సొరంగాన్ని ముట్టుకోలేదు, 95% పూర్తయిన బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఉత్తర తెలంగాణలో అవసరం లేకున్నా కాళేశ్వరం బ్యారేజ్ పెట్టుకున్న దోచుకోవడానికి కింద బ్యారేజీలు కట్టి పైకి నీళ్ళు తీసుకొచ్చి 3 ఏళ్ళు గడపముందే వేడిగడ్డ కూలిపోయిందంటే ఖాళీ వేసిన కమిషన్లకు ఒకసారి కదా. మేము కట్టిన నారాయణసాగర్ డ్యాములు కానీ బాగ్రానంగల్ డ్యాములు కానీ శ్రీశైలం కానీ ఇప్పటికీ ఒక క్రాక్ కూడా రాలేదు. మొత్తం కమిషన్ల కోసం దోచుకొని ఒక్క కొత్త ఎకరానికి కూడా కాళేశ్వరం సాగునీరు చేయలే. ఎక్సెప్ట్ ఆయన ఫామ్ హౌస్ 400 ఎకరాలకు బ్రాంచ్ కెనాల్ తీసిండు మల్లన్న సాగర్కి వెళ్ళి, కొండపోచమ్మకి వెళ్ళి ఆయన ప్రాంతానికి. ఆయకట్టు 96,000 న్యూ ఆయకట్టు వచ్చింది. 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త రేట్లు ఇస్తే సొరంగం అయిపోతుండే. 30 ఏళ్ల కింద ఎప్పుడో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తీసిన మెయిన్ కెనాల్ ఏఎంఆర్పి 500 కోట్లు లైనింగ్ అయిపోతుండే. డిస్ట్రిబ్యూటర్ కెనాల్కు 400 కోట్లు ఇస్తే అయిపోతుండే. సొరంగం పూర్తయితే ఇవాళ మాకు ఈ కర్మ ఉండదు. మాకు ఇవాళ సాగర్ ఏఎంఆర్పి మోటార్లు పెట్టుకోక ఇప్పుడు బయట రైతులు 1000 మంది ఉన్నారు. ఊళ్ళకి వెళ్ళి మంచినీళ్ళు లేవు. దానికి కారకుడు వీడే కేసీఆర్. ఎందుకంటే సొరంగం 824 లెవెల్లో డిజైన్ చేసి ఆ రోజు కొట్లాంటి శాంక్షన్ చేయించిన. మేనిఫెస్టోలో చెప్పిందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదవాడికి మంచి చేసిన సీఎం జగన్ ను ఓడిస్తానంటున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత కనుమరుగవుతారని హెచ్చరించారు. చంద్రబాబు నమ్మితే మోసపోయినట్లేనన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందన్నారు. పేదవాడు భద్రతతో బతుకుతున్నాడని చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు ఇదే కోరుకున్నారన్నారు. అయినా దుష్ట చతుర్శయం ధనదాహంతో సీఎం జగన్ పాలనపై ఆసక్తి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు చెల్లుబోయిన. చేయగలిగినటువంటి యుద్ధానికి బాణమని నమ్మినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి తీరు నాడు నేడు కానీ, గోరుముద్ద కానీ, విద్యా కానుక కానీ, విద్యా దీవెన కానీ, నాడు నేడు కానీ ఇవన్నీ చూసాం. అలాగే పేదరికంలో ఉండి వయసు వచ్చిన తర్వాత ధనవసరాన్ని
ఎలా తీర్చుకోవాలో తెలియనటువంటి మహిళలకి ఒక ఆత్మస్థైర్యము, ధైర్యం అందించడానికి ఆసరా, చేయూత, చేదోడు ఇటువంటి కార్యక్రమాలతో పాటు అంటే ఈ భూమి అంటే తరతరాలుగా ఉన్న పేదరికం అనేటువంటి దీర్ఘకాలిక రోగానికి చికిత్స అందించడం అంటే తాను దినమంతా కష్టపడి గూటికి చేరిన తర్వాత ప్రశాంత నిద్రని కోరుకునేటువంటి ప్రజలకి సుమారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 21 లక్షల ఇల్లు నిర్మాణం చేపడితే వాళ్ళు అంటారు ఇల్లు లేవని. 14 సంవత్సరాలు పరిపాలించారే, ఏ రోజైనా ఈ రకమైన ఆలోచన చేశారా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడే, ఏ రోజునైనా విద్యాపరంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాడా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడే, పేదవాడి ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశాడా? ఇవాళ 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి తను ఈ రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడేలాగా పేదవాడు భద్రతతో బతుకుతుంటే అది చూసి తట్టుకోలేక పేదరికం 11.7% ఉంటే ఈవేళ ఇది 2 అంకెల పేదరికం 1 అంకెకి వచ్చి 4% తగ్గిందనంటే ఇది కదా పాలన, ఇది కదా రాజ్యాంగం మనకు చెప్పింది, ఇది కదా రాజ్యాంగ నిర్మాత కోరుకున్నటువంటి పరిపాలన. ఈ పాలన మీద దుష్ట చతుష్టయం అనొచ్చు. ఎవరైతే కొంతమంది వాళ్ళ ధనదాహానికి వాళ్ళు అనేకమైనటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాస్తవం మాట్లాడుకుందాం మీడియా మిత్రులారా, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని నేను కోరుతా ఉన్నాను. సుమారు 40 సంవత్సరాలు క్రితం ఒక ఐరన్ అంటే ఇనుముగా వచ్చాడు చంద్రబాబు నాయుడు. తన మామగారు పెట్టినటువంటి పార్టీని లాక్కున్నాడు, ఇనప ముక్కగా తుప్పు పట్టేశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని, ఒక్క వ్యవస్థ కాదు, ఈ దేశానికి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి న్యాయ వ్యవస్థ, రెండవది రాజకీయ వ్యవస్థ, మూడవది అధికార వ్యవస్థ, 4వది మీడియా వ్యవస్థ. అన్ని పిల్లర్ని కూడా తుప్పు పట్టించేశాడు. కానీ ఇవాళ తుప్పు పట్టిన ఈ ఐరన్ చంద్రబాబు నాయుడిని మళ్ళీ కట్టాలని ప్రయత్నించేటువంటి 4 మిత్రులు ఉన్నారు, 5 మిత్రులు. మొదటివాడు ఈయన తుప్పు పట్టిన ఇనుమైతే కల్తీ సిమెంట్గా రామోజీరావు గారు, కల్తీ కంకర్గా రాధాకృష్ణ గారు. ఇసుక క్వాలిటీ ఉండాలి, పొండిసుక, దాంట్లో TV5 వారు నాయుడు గారు. దానితో పాటు ఇటుకలు కదా నిర్మాణానికి కావలసింది, అవి కూడా చౌడు ఇటుకలు అంటారు మా ప్రాంతంలో. సరైన మట్టితో తయారు చేసిన ఇటుక కాదది, చౌడు ఇటుకతో తయారు చేసినటువంటి లోకేష్ గారు. గురుజాల వైఎస్ఆర్సీపీలో వర్గపోరు మరింత ముదిరింది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి పాతలేసి ఆటవిక రాజ్యం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. తన స్వగ్రామం గామాలపాడులో స్థానిక సర్పంచ్కి ప్రభుత్వ విప్గా ఉన్న తనకు తెలియకుండా ఆసరా చెక్కులు పంపిణీ చేయడమేంటని ప్రశ్నించారు. గురుజాల నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం అమలు జరపడం జరుగుతుంది. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సమావేశాలకు కానివ్వండి, గ్రామాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి, ఆ గ్రామ సర్పంచి, ఆ గ్రామంలో ఉండే ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి సర్పంచ్ గారికి తెలియజేయాలి. వారి అధ్యక్షతన ఏదైనా సమావేశాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఇక్కడ గురుజాల నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు గారికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంది. ఇదేదో ధరల పరిపాలన అనుకుంటున్నాడు. ప్రజాస్వామ్యం ఇది. గ్రామాలకు వచ్చినప్పుడు ఆ గ్రామాల సర్పంచ్లు కానివ్వండి, గ్రామాలకు సంబంధించిన పెద్దలకు కానివ్వండి, గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ఆసరా సంబంధించిన చెక్కుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పంచుతారు, మంచిది. కానీ మా గ్రామానికి సంబంధించి మా గ్రామ సర్పంచ్ తెలియకుండా ఎవరినో 4 3 పిలిపించుకొని మాట్లాడి గ్రామంలో ఆసరా చెక్కులు పంపిణీ చేస్తామంటే ఇది సమంజసమా? అసలు ప్రోటోకాల్ అంటే తెలుసా?
శాసన మండలికి సంబంధించి సభ్యులు గౌరవించాల్సిన బాధ్యత కానీ ప్రోటోకాల్ సంబంధించి ఎమ్మెల్యే కాడికి పెద్దది. అంతేకాకుండా ఈరోజు గవర్నమెంట్ సంబంధించిన విప్పును నేను కనీసం నాకు కూడా తెలియకుండా మా గ్రామంలో చెక్కులు పంపిణీ చేయటం అంటే ఏ విధంగా చేయగలుగుతారు? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బుల సంపాదన కోసం, వారి యొక్క పదవుల కోసం మిమ్మల్ని బలిపశులుగా చేసి గ్రామాల్లో తగవ పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారి యొక్క విధానాల్ని మీరు పసికట్టండి. ఎందుకంటే మనందరం కూడా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అది బీసీ కౌన్సిల్ సంబంధించి రాజధాని చేసినప్పుడు శాసనసభ్యుడు మాట్లాడిన మాటలు చూస్తే బెదిరిస్తున్నారా, లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా ఉండకూడదా? ఎక్కడ కూడా ఒక శాసనసభ్యులకి పార్టీలను సస్పెండ్ చేసే అధికారం లేదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నిర్ణయాల ప్రకారం పార్టీకి సంబంధించిన డిసిప్లినరీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సముచ్యాలకు కానీ ప్రకటన చేసి సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అదే మరొక చోటకి ఉన్నట్లయితే పోటీ చేసినప్పుడు ఆ వ్యక్తులను ఎందుకు సస్పెండ్ చేయలేరు? అంటే మీకు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళే చులకన భావాలు కనపడుతున్నారా? వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉండకూడదా అనే విషయాలు కూడా మేము స్పష్టంగా కడుతున్నాం. ఇలాంటి విషయాలను కట్టిపెట్టండి. ఎందుకని మీరేదో అనుకుంటున్నారు గ్రామాల్లో తగవులు పెట్టాలని, పబ్బాలు పెట్టుకొని గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా రెచ్చగొట్టి కాలక్షేపం చేయాలంటూ ఆలోచనతో, అధికారాలు నిలబెట్టుకుంటే ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం. నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు కూడా మీ అందరికీ మనవి చేస్తాను. అందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ఈ దొరల పరిపాలన సంబంధించి కానివ్వండి, ప్రజా వ్యతిరేక శక్తులకు సంబంధించి కానివ్వండి, ప్రజలు భయపెట్టిన ప్రజాప్రతినిధులకు సంబంధించి కానీ తప్పనిసరి కూడా రాబోయే పరిస్థితిలో కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మనం చేస్తూ, చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, జగన్ అన్ని అమలు చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ తన టార్గెట్ 175 పక్కా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేనకు టీడీపీ ఎక్కువ సీట్లు కేటాయించబోదని, అతిగా ఆశలు పెట్టుకోవద్దని హితవు పలికారు. సీట్ల ముష్టి కోసం పవన్ 2 సార్లు వెళ్లాడు. జన సైనికులు కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదకండి, 60 సీట్లోని భ్రమలో ఉండకండి, ఏ 25 సీట్లో ముష్టి వేస్తాడని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల. ముష్టి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్టి కోసం? అయ్యా నేను చెప్తానయ్యా, ఆ జనసేన కార్యకర్తలకి, జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది, మేము గెలుస్తాము, ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి. చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు. ఏదో 60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారు, 8, 9 పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు. ముష్టేస్తాడు. ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకుందని మనవి చేస్తున్నా. పొద్దున ఒకసారి వెళ్ళాడు, సాయంత్రం ఒకసారి వెళ్ళాడు. రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు. ఏ 20, 25, 22, 23 ఇస్తే గగనం. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. ఎవరైతే జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు మోసపోతున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సక్సెస్ఫుల్ సీఎంగా ఈ రాష్ట్రంలో చరిత్రలో నిలబడిపోతాడు. మళ్ళా గెలిచిన ముఖ్యమంత్రిగా నిలబడపోతున్నాడు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2వసారి ఏ విధంగా నిలబడ్డాడో ఆ విధంగా ఎన్ని పద్మ వ్యూహాలు వేసినా, ఎందరు కలిసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీలికలు చేసినా చరిత్రలో నిలబడేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించబోతున్నాడు రాష్ట్ర ప్రజానీకానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీఎస్ ను టీజీగా ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్పిన రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లిలోని రాజరిక పోకడలు తొలగించి అడవి బిడ్డ రూపురేఖలతో మార్పులు చేస్తామని వివరణ. చింతలపూడిలో చంద్రబాబు రాకలిరా సభ. ప్రభుత్వాన్ని దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న చంద్రబాబు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించామంటూ సీఎం జగన్ పై ధ్వజం. రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవాల్సి ఉందంటూ పిలుపు. రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు. చెప్పు తీసి చూపించిన బీఆర్ఎస్ నేత. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద బాల్క సుమన్ మండిపాటు.
జార్ఖండ్ అసెంబ్లీలో హేమంత్ సోరెన్ భావోద్వేగ ప్రసంగం. దేశ చరిత్రలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం తొలిసారని వ్యాఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.